ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితేనండి, దశల విషయానికి వస్తే శని మహాదశ నడిస్తే ఏదో ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు అని అనుకుంటారు కానీ శని మహాదశలో ఖచ్చితంగా ఆస్తులు, స్థిరాస్తి ఇస్తుంది. శని మహాదశ అనేటువంటిది ఆదాయపరంగా ఖచ్చితంగా డబ్బు ఇస్తుంది. వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా, వాళ్ళ వ్యసనపరమైన విషయాల, లేదా మోసపూరితంగా నష్టపోయారా, లేదా ఎవరికైనా రుణం ఉండి ఆ టైంలో వాళ్ళు ఈ వచ్చిన డబ్బంతా వాళ్ళకి ఇచ్చుకున్నారా, ఇట్లాంటిది ఏదైనా జరగవచ్చు. కానీ శని మహాదశలో ఖచ్చితంగా డబ్బును ఆర్జించిన వాళ్లే ఉంటారు. కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా శని మహాదశలోనే సంపాదించారు. శని మహాదశ మనిషిని నిలబెడుతుందండి. చాలా మంది జాతకాల్లో ఈ విషయం రూఢి అయింది కూడా. అయితే శని మహాదశలో కొంత అనారోగ్య సమస్యలు మాత్రం ఎదురవుతాయండి. ఆ దశ పరివర్తన కలిగించే దశ. అంటే ఏ దశ వచ్చినా కూడా ఈ శని దశ నడిచిన వాళ్ళు, లేదా ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవి ఏదైనా నడిచిన వాళ్ళు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ధైర్యం చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఏదైనా భవిష్యత్తులో సమస్య వస్తే కూడా ఇది మాకు పెద్ద లెక్కేం కాదులే, ఇంతకన్నా పెద్దవే చూసాం మేము, మాకు అదేం పెద్ద బాధ కాదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. కాబట్టి శని మహాదశని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఈ శని దశ నడుస్తున్న వాళ్ళు మాత్రం శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఈశ్వరారాధన చేస్తూ ఉంటే ఇది మరింత సత్ఫలితాలు పొందటానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.